వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలోని విశ్వనాథ ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజలు, మహిళా భక్తులచే దీపారాధనలు, శివునికి అభిషేకాలు, తీర్థ అన్నప్రసాద కార్యక్రమాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత గర్మిల్ల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు, 50 మంది జంటలచే సత్యనారాయణ వ్రతాలు, దీపారాధనలు, అనంతరం మహా అన్నదానం. మందమరి మండల బొక్కలగుట్టలో ఋష్యమూక పర్వతగిరి ప్రదర్శనము చేసిన వందలాది భక్తులు, బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన నిర్వహించిన ఆలయ నిర్వాహకులు, భక్తులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మహిళలు, భక్తులు భక్తి శ్రద్ధలతో శివాలయంలో అభిషేకాలు నిర్వహించి దీపారాధన వెలిగించి పూజలు జరుపుకున్నారు. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో శివుని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని, అందుకే ఈరోజు ఉదయం 4 గంటల నుంచి భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి అర్చనలు, అభిషేకాలు నిర్వహించుకున్నారని ఆలయ అర్చకులు నరహరి శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి కార్తీక పూర్ణిమ రోజు. ఈ రోజున ఎవరైతే శివాలయం దర్శనం చేసుకుంటారో, ఎవరైతే శివుడికి అర్చనలు పూజలు చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రాతకాలం 4:30 నుంచే దేవాలయం భక్తుల తాకిడి చాలా ఉంది. చాలామంది భక్తులు ఇక్కడ కూర్చొని చక్కగా అభిషేకాలు చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా చాలామంది కూడా ముత్తేదలు, మహిళలు కూర్చొని దేవాలయం ముందర ధ్వజస్తంభం ముందర కూర్చొని దీపారాధన చేసుకున్నారు. ఈరోజు ఎవరైతే దీపారాధన శివాలయం ముందర చేసుకుంటారో, ఎవరైతే శివుడికి అభిషేకం చేసుకుంటారో వారికి ఎనలేని పుణ్యాలు వస్తాయని చెప్పేసి మన నమ్మకం. కాబట్టి ఈరోజు స్థానిక మంచిర్యాల విశ్వనాథ దేవస్థానంలో భక్తులందరూ కూడా కూర్చొని చాలామంది వచ్చి హరిహరులను దర్శనం చేసుకొని వారి జన్మధన్యం చేసుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ, మంచిర్యాల ప్రజలకు అందరూ కూడా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం పాత గర్మిల్లలో ఈరోజు ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ, మాజీ కౌన్సిలర్ సుంకరి శ్వేత రమేష్ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో సత్యనారాయణ వ్రతాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, మాజీ కౌన్సిలర్ సుంకరి శ్వేత రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ కాలనీ భక్తుల సహకారంతో భక్తాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించుకున్నామని, అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమాలకు విచ్చేసి మహాశివుని కృపకు పాత్రులైన భక్తులందరికీ ఆలయం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం సేవా సభ్యులు,
విజయ్ కుమార్, రమణ, పాండూరి రమణ, సంతోష్ రావు, బాపు, శ్రీధర్, ప్రశాంత్, నరేందర్, ఉషా, ఉమాదేవి, సుకన్య, సుమలత, మమత భక్తులు తదితరులు పాల్గొన్నారు. పాతగర్మిల భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి నాడు అతి వైభవపేతంగా శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు జరపబడుతున్నవి. ఇది 6వ సంవత్సరం. ఒక సంవత్సరం కంటే జంటలు మరొక సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో సంవత్సరం కంటే ప్రతి సంవత్సరం కూడా అతి వైభవంగా సత్యనారాయణ స్వామి యొక్క జంటలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క దాతల సహకారంతో మరియు కౌన్సిలర్ శ్వేత రమేష్ వారి ఆధ్వర్యంలో మరియు గ్రామ ప్రజలందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమే కానీ ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలే కానీ అందరి సహకార్యంతో ఈ పాతగర్మిల దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు జరుగుతున్నాయి. ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు ఎందుకు జరుగుతున్నాయంటే అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా సుఖ శాంతులతో ఉండాలి. ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఎవరైతే చేసుకుంటారో అనుకుంటారో చేసిన వారికి కూడా చూసిన వారికి కూడా మరియు దాతలు ఇచ్చిన వారికి కూడా అందరికీ కూడా ఆ సత్యనారాయణ స్వామి ఎల్లప్పుడూ కూడా అష్టైశ్వర్యాలు కల్పించుతారని ఈ పూజారిగా నేను కోరుకుంటున్నాను. జై సత్యనారాయణ స్వామి. మంచిర్యాల మరి జిల్లాలో మరి పాతగర్మిల్ల ఆంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మరి వైభవంగా ఉత్సవాలు, అది కళ్యాణాలే కావచ్చు, అన్నదానాలే కావచ్చు, అమ్మవారి నవరాత్రులే కావచ్చు, వినాయకుడి నవరాత్రులే కావచ్చు. మరి ఈరోజు కార్తీక మాసం అంటే పవిత్రమైన కార్తీక మాసంలో మరి సత్యనారాయణ వ్రతాలు మరి ఈ దేవాలయంలో గుడి అర్చకులు శ్రీనివాస శర్మ గారు, సరస్వతమ్మ గారు ఈ దేవాలయంలో వివిధ కార్యక్రమాల వల్ల ఈ కాలనీ వాళ్లను కౌన్సిలర్గా శ్వేతరమ్మ మమ్మలను అందరూ భాగస్వామ్యం చేసుకుంటూ మరి ప్రతి కార్యక్రమం ఈ కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని కాకుండా నిత్యం దేవాలయంలో ఏదో కార్యక్రమంతో భక్తుల సందడితో ఇలా దేవాలయము చాలా అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి ఆశీలు. అదేవిధంగా సేవ చేస్తుందంటే ఆ శ్రీనివాస శర్మ గారు అర్చకుల ద్వారా కూడా ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందుతుంది. దాంట్లో భాగంగానే మరి ఇలా చూసుకుంటే ఎప్పుడు 6 సంవత్సరాల కింద ఒక 10 జంటలతో స్టార్ట్ అయిన సత్యనారాయణ వ్రతాలు మరి ఈరోజు 50 జంటలు ఇవాళ అభివృద్ధిగా చెంది 50 జంటలు అలా కూర్చోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి దాతల ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమాలే కావచ్చు,
పూజలే కావచ్చు, ఈ విధంగా ఏది అడిగితే అది ఈ దేవాలయంలో దాతలు ముందుకు వచ్చి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో మరి ప్రజల ఆధ్వర్యంలో మమ్మల్ని కూడా కౌన్సిలర్గా భాగస్వామ్యం చేసినందుకు కూడా మేమందరం కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మరి దేవాలయం ఇంత అభివృద్ధి చెందుతుంది కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా చర్య చూసి దేవాలయానికి అభివృద్ధిని కూడా ముందు ఉండాలని చెప్పేసి ఈ యొక్క ప్రజాప్రతినిధిగా ఈ మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా గుడి అర్చకులు శ్రీనివాస శర్మ కావచ్చు కానీ ఇక సేవా సభ్యులకు అందరికీ భక్తులకు కూడా మేము అందరూ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ప్రజలందరూ సంతోషంగా ఉండి వర్షాలు సకాలంలో పడి పంటలు పండుకుంటా అందరికీ ఏ హాని ఏ కష్టం రాకుండా ఆ సత్యనారాయణ స్వామి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా మేము అందరినీ భగవంతుని కూడా మేము వేడుకోవడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్టలో ఋష్యముఖ పర్వతగిరి ప్రదర్శనకు భక్తులు భారీగా తరలివచ్చి గోవింద నామాలతో స్మరణ చేస్తూ పర్వతంపై గల బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద కార్తీక దీపం ఘనంగా జరుపుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి మంగళ శాసనాలతో మరియు తెలంగాణ రాష్ట్ర కార్మిక మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కృషితో గుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో గుడితో పాటు విద్య వైద్యం కోసం జిఆర్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఏర్పాటు చేయబోతున్నారని, త్వరలో గుడితో పాటు విద్య వైద్యం మరింత అభివృద్ధి జరగబోతుందని తెలిపారు. బొక్కలగుట్ట గ్రామం ఋష్యముఖ పర్వతం వద్ద మనం ఉన్నాం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు నిర్వహించాలి, అలాగే స్నానాలు నిర్వహించాలి, అలాగే గొప్పగా ఇది జరుపుకోవడానికి వత్తులు 365 వత్తులతోటి ఈరోజు పూజ చేసుకోవడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం. మనం ఉన్నదే ఒక వనంలో ఉంది, మన ఊరు పవిత్రమైన వనంలో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ చేసే ప్రతి పూజ కూడా మన అందరికీ ఫలితాన్ని అందిస్తుంది. ఆ హరిహర ఆ బోలా శంకరుడు మన కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ వికాస తరంగిణి అని ఒక శాఖ ఏర్పడింది. అలాగే కిషన్ గారు ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు. వారు ఇక్కడ ఆలయ నిర్మాణం కోసం ఒక పవిత్రమైన గుట్ట మీద వెంకటేశ్వర స్వామి నిలవడానికి మనకు ఎంతో సమయం, ఆలయం పూర్తి చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఒక మంచి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మనం గమనిస్తున్నాం ఏదైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నామో దినదిన ప్రవర్తమానంగా ప్రతి నెల కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ పోతా ఉన్నది. చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే ఈరోజు మనకు ఆలయ కమిటీ తరఫున ఇక్కడ వత్తులు మరియు దాని పూజకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మన కిషన్ గారు వారి టీం అంతా కూడా ఇక్కడ అందజేస్తున్నారు. మీ ఈరోజు కార్తీక పౌర్ణమి, మనకు ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని మనం బొక్కలగుట్ట గ్రామంలో ఋష్యముఖ పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇది 10వ గిరి ప్రదక్షిణ. ముఖ్యంగా 2005 జనవరి 29 తారీఖున మనకు 2005లో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ఈ యొక్క మా గ్రామానికి వచ్చి ఈ పర్వతం పేరు ఋష్యముఖ పర్వతం అని రామాయణంలో లిఖించబడి ఉన్నదని, దాని వాస్తవాల్ని మాకు తెలియనప్పుడు వారు వచ్చి స్వయంగా మాకు తెలియపరిచి మాకు జ్ఞానోదయాన్ని అందించారు. అదేవిధంగా ఈ ఋష్యముఖ పర్వతం పైన బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భూమి పూజ చేసి శ్రీవారి పాదాలని కూడా స్థాపించడం జరిగింది. అందులో భాగంగా మేము ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కార్తీక మాసం కాబట్టి మహిళా అక్కలందరికీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ స్వామివారికి కార్తీక దీపాన్ని వెలిగించడానికి ఆలయ కమిటీ తరఫున మనం 365 వత్తులతో కూడినటువంటి దీపాన్ని, కార్తీక దీపాన్ని అందరికీ అందిస్తా ఉన్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి మహిళా అక్కలందరికీ కూడా, కుటుంబ సమేతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే విధంగా ఒకప్పుడు మా గ్రామానికి రావాలన్నా పోవాలన్నా ఎవరికైనా ఇబ్బంది ఉండేది. అలాంటిది శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ఎప్పుడైతే మా గ్రామంలో పాదం మోపారో, మాది నగరానికి నడిబొడ్డులో ఎక్కడైతే జంక్షన్ లాగా ఇటుపోతే బెల్లంపల్లి, అటుపోతే గోదావరి కానీ, ఇటుపోతే నిజామాబాద్, ఎక్కడైతే 3 తోవలు కలిస్తే ఆ 3 తోవలలో మేము ఈ రోజు పట్టణంలో వెలిసినట్టున్నాం. అది సాక్షాత్తు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనములతో మా ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికంగా వెలిసిల్లుతా ఉంది. అంతేకాకుండా ఒక గుడి మాత్రమే కాదు, గుడితో పాటు బడి ఉండాలి, బడితో పాటు వైద్యం ఉండాలి, గుడి బడి వైద్యం అని గొప్ప సంకల్పంతో స్వామివారు మాకు ఇక్కడ కమాన్ ఏర్పాటు చేసి పైన
హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పైన శ్రీవారి పాదాలను పెట్టి ప్రతి నెల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా అందరికీ చేరవేస్తూ ఈ యొక్క గుడి నిర్మాణంలో రాను రాను ఏదైతే ఉందో కొన్ని కోట్లతోటి గుడి బడి కలిపి నాకు తెలిసి స్వామివారు సుమారు 3 నుంచి 5 కోట్లతోటి గుడి బడి నిర్మాణాన్ని చేస్తా ఉన్నారు. అంటే మన జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా, తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2 తెలుగు రాష్ట్రాలలో లేని విధంగా ఈ ఋష్యముఖ పర్వతం చుట్టూ దశావతారాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతిదీ స్వామివారి సంకల్పంతో, స్వామివారి మంగళ శాసనాలతో మాత్రమే చేస్తా ఉన్నాం. కాబట్టి భక్తులందరం కూడా ఈ యొక్క గుడి నిర్మాణంలో మరింత అభివృద్ధి చెందడంలో నిజంగా ఇంతమంది భాగస్వాములు కావడం అంటే మనకి ఇది పూర్వజన్మ సుకృతం. కాబట్టి అందరు అక్కాయలు కూడా ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కార్తీక దీపాన్ని వెలిగిస్తూ ఆలయ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి కార్తీక దీపాన్ని వెలిగించి స్వామివారిని దర్శనం చేసుకొని అదే విధంగా ఏదైతే స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ అందరికీ జయ శ్రీమన్నారాయణ చేయడం జరిగింది. అతి త్వరలో రోడ్డు కూడా మాకు మంజూరు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే గిరి ప్రదక్షిణ చేసామో ఇప్పుడు కొంచెం ఇబ్బంది అయింది, కానీ దాన్ని వాకింగ్ ట్రాక్ గా కూడా మంత్రి గారు మాకు దాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరం భక్తులం అందరం కలిసి ఈ గుడి నిర్మాణం మరియు ఈ ఋష్యముఖ పర్వతం యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం అందరూ కృషి ఉండాలని, అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క దేవాలయం నిర్మాణంలో పాత్రలం కావాలని, దేవాలయానికి దేవునికి మొక్కడం వేరు, కానీ దేవాలయాన్ని నిర్మించుకోవడంలో ఇంతమందిని మనం ఏకదాటిగా వచ్చి ఇక్కడ చేస్తున్నామంటే ఈ పుణ్యం మనకే కాదు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి జాతర సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున దైవ దర్శనం చేసుకున్నారు. బుధవారం ఉదయం 3 గంటల నుండి ప్రారంభమైన దర్శనాలు, పూజలు రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరిలో స్నానమాచరించి గూడెం సత్యదేవుని ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసము సందర్భంగా సత్యదేవుని దర్శనం ఎంతో పుణ్యఫలంగా భావిస్తామని, కార్తీక మాసంలో సత్యదేవుని నోములు నోచుకోవడం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వ్రతాలు ఆచరించి స్వామివారి కృపకు పాత్రులవుతామని అన్నారు. కార్తీక పౌర్ణమి జాతరకు వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి సంకటనల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు ఏసీపీ ప్రకాష్, లక్షట్పేట సర్కిల్ సిఐ రమణ కుమార్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. స్వామినే నమః. స్థానిక మన లక్షటిపేట మోదల పట్టణం హద్దుల్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నారసింహ క్షేత్రము. ఇది సనాతనంగా ఎప్పటి నుండో స్వయంభూగా స్వామి వెలిసినటువంటి క్షేత్రము. ఇక్కడ భక్తులకు ఏ కోరికలు కోరినా ఆ కోరికలు నెరవేరే కొంగు బంగారమైనటువంటి స్వామివారు. అయితే ఇక్కడ ఎప్పటి నుండో పూజాది కార్యక్రమాలు నడుస్తున్నాయి, కానీ దేవాలయం లేదు స్వామివారికి. దేవాలయ నిర్మాణార్థం శ్రీ పొడేటి శ్రీనివాస గౌడ్ గారు పూనుకొని ముందుకొచ్చిర్రు. వారు ప్రతి క్షణము ఈ దేవాలయానికి అంకిత భావంతో దేవాలయ నిర్మాణం కోసం అహర్నిశలు వారు శ్రమిస్తున్నారు. కనుక మనమందరం వారికి సహకరించి దేవాలయ నిర్మాణంలో మన వంతుగా మనకు తోచినటువంటి ధన వస్తు శ్రమ రూపైన వారికి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అయితే నేటి ఈ కార్తీక పౌర్ణమితోని ఇది 7వ మాసంగా వైశాఖ పౌర్ణిమకు మొదలుపెట్టాము. ఈ మాసంతో 7వ గిరి ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణ అనేది ఎప్పుడు ప్రతి మాసం ఉంటుంది కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. ఎందుకు అంటే మామూలుగా దేవునికి నమస్కారం చేయడం వేరు, గిరి ప్రదక్షిణ చేసి గుట్ట మీద ఉన్నటువంటి స్వయంభూగా వెలిసినటువంటి స్వామికి నమస్కారం చేసిన స్వామి ఎక్కడైనా ఒకటే, కానీ అందులో మహత్యం మనకు తొందరగా ఉంటుంది. కనుక భక్తులు గమనించి అధిక సంఖ్యలో పాల్గొంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా భక్తులు కానీ మన ప్రజలందరూ రైతులు కానీ ప్రతి ఒక్క మనిషి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం పొందాలని
ఆ స్వామివారి యొక్క ఆశీర్వచనాలు అందరికీ అందాలని కోరుతూ శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామిని నమః. నరసింహస్వామి నమః. ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అయ్యగారు చెప్పినట్టుగా మరి ఇక్కడ లక్షటిపేట పట్టణం లోపల శ్రీ లక్ష్మీ వెంకట నరసింహస్వామి ఆలయం యొక్క గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి 7 మాసములు పూర్తి చేసుకున్నాం. మరి ఆ భగవంతుని సంకల్పంతో, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఆలయం మరి మంచి ఆలయం నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో అందరూ లక్షటిపేట మండల మరి చుట్టుపక్కల ప్రజలందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ మాసం యొక్క చివరి లోపల మరి ఆలయం యొక్క తప్పకుండా మరి పునర్నిర్మాణానికి అందరూ కూడా పూనుకొని ఆ యొక్క ముహూర్తాన్ని కూడా ఖరారు చేసి ఈ ఆలయం ఈ యొక్క నిర్మాణానికి ఈ మాసం లోపలనే మరి కార్తీక మాసం లోపలనే మరి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా కార్తీక పండుగ శుభాకాంక్షలు. పౌర్ణమి మేము ఇంటింటి హనుమాన్ నిత్యకార పారాయణ మొదలుపెట్టి నేటికి 4337వ రోజు. ఈ రోజు ఇక్కడ గిరి ప్రదక్షిణలో భాగంగా 7వ నెలలో కూడా ప్రతి నెల పౌర్ణమికి ఇక్కడ అన్నస్వామి చెప్పిండ్రు ఇక్కడ ఏమని ప్రతి నెల వచ్చి మేము విజయవంతంగా చేస్తున్నాము. దానికి భక్తులు కూడా వచ్చి సహకరిస్తున్నారు. ఇదే విధంగా సహకరించి ఇంకా ముందుకు మమ్మల్ని ఉత్సాహంగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అడవిలోనే నిందితుడు ఉన్నాడంటూ ఇప్పుడు ఓ వార్త సంచలనం రేపుతుంది. తిర్యాని మండలంలోని మంగి పిట్టగూడ గ్రామంలో గత శనివారం మంత్రాల నెపంతో జరిగిన హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాయ్ సిడాం వినోద్ సోమవారం రాత్రి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని పరారైనట్లు సమాచారం. వినోద్ మంగళవారం సాయంత్రం వరకు మండలంలోని భీంపూర్ గ్రామంలో చలిమంట వద్ద ఉన్న గ్రామస్తులు ఒక బీడీ అడిగి తాగాడని ఆ గ్రామంలో కనిపించినట్లు పోలీసులకు అందించిన సమాచారంతో హుటాహుటిన రెబ్బెన తిర్యాని మండల పోలీసులు మంగి పిట్టగూడ భీంపూర్ పరిసర ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నట్లు తెలుస్తుంది. అతడు పోలీస్ కస్టడీలో నుంచి తప్పించుకున్నట్లు సమాచారం తెలుసుకున్న మంగి గ్రామస్తులు తిర్యాని పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. అతని వల్ల మరికొంతమందికి ప్రాణహాని ఉందని పోలీసులు వెంటనే వినోద్ను పట్టుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. గ్రామం చుట్టూ దట్టమైన అడవులు ఉండడం, అడవుల్లో తిరిగిన అనుభవం వినోద్కు ఉండడంతో అడవిలోనే వినోద్ ఉంటాడని ఆ గ్రామానికి చెందిన గ్రామస్తులు కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పోలీసులు ఈ విషయంపై స్పందించలేదు. వినోద్ పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా లేదా తప్పించుకొని పారిపోయాడా? ఒకవేళ పోలీసు వద్ద ఉంటే ఎప్పుడు మీడియా ముందుకు ప్రవేశపెడతారనేది ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించున్నట్టుగానే ఈ విద్యా సంవత్సరంలో కూడా జోనల్ స్పోర్ట్స్ మీట్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని మంచిర్యాల గురుకుల విద్యాలయాల సంస్థ డిపిఓ లక్షట్పేట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్ రమా కళ్యాణి పేర్కొన్నారు. బుధవారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇట్టి క్రీడా పోటీల నిర్వహణకు స్థానిక లక్షట్పేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల వేదిక కానున్నదని తెలిపారు. లక్షట్పేటలో 11వ జోనల్ క్రీడా పోటీలు ఈ నెల 6వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు జరుగుతాయని అన్నారు. కాళేశ్వరం జోన్ పరిధిలో 15 పాఠశాలలు ఉన్నాయని అందులో నుండి 12 మంది విద్యార్థులు ఈ ఆటల పోటీలో పాల్గొంటున్న వారిని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించామని అన్నారు. క్రీడా పోటీలలో ప్రజాప్రతినిధులకు అధికారులకు ఆహ్వానాలు కూడా పంపామని తెలిపారు. ఈ క్రీడా పోటీలు విజయవంతం చేయడానికి మీడియా కూడా సహకారం ఉండాలని కోరారు. ఈ పాత్రికేయ సమావేశంలో ప్రిన్సిపల్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల లక్షట్పేటలో 11వ జోనల్ స్థాయి ఆటల పోటీలు ఈ నెల 6వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు నిర్వహించడానికి మా సెక్రటరీ గారు ఆదేశాలను జారీ చేశారు. వారి ఆదేశాల మేరకు జోనల్ స్థాయి గేమ్స్ కాబట్టి కాళేశ్వరం జోన్లో ఉన్నటువంటి 15 పాఠశాలల నుండి పాఠశాలకు 85 మంది విద్యార్థులు చొప్పున 1275 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ రోజు నుండే ప్రిపరేటరీ గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ సమకూర్చడం జరిగింది. అలాగే అధికారులకు ఆహ్వానాలు, రాజకీయ నాయకులకు ఆహ్వానాలు పంపడం జరిగింది. అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు మా ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లిక అండ్ ఓవరాల్ ఇన్ఛార్జ్ రాధారాణి గారి సహాయంతో, అలాగే మన సీనియర్ మోస్ట్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద గేమ్స్ మహేశ్వరరావు గారి సహకారంతో, అలాగే పాఠశాలలో ఉన్నటువంటి రమాదేవి పీఈటీ, మమత పీఈటీ,
యూనివర్సిటీల సహకారంతో, గీతాంజలి అండ్ శిరీష సీనియర్ వైస్ ప్రిన్సిపల్, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ సహకారంతో ఈ కార్యక్రమాలను వివిధ కమిటీలు ఏర్పాటు చేసి కమిటీలకు సంబంధించిన ఆదేశాలన్నింటినీ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేస్తున్నాము. లక్షిట్పేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నాము. ఈ క్రీడా పోటీలకు మన కాళేశ్వరం జోన్లో ఉన్నటువంటి 15 పాఠశాలల నుంచి క్రీడాకారులు, ఒక్కొక్క పాఠశాల నుంచి 85 మంది చొప్పున మొత్తం 1275 మంది క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. అదేవిధంగా 30 మంది పీఈటీలు వస్తున్నారు. ఈ క్రీడా పోటీలు 8 అంశాల్లో అండర్ 14, 17, 19 విభాగాల్లో నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా క్రీడా పోటీలలో పాఠశాల యాజమాన్యము మరియు ప్రిన్సిపాలు, విద్యార్థులు ఎంతో చక్కటి ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ క్రీడా పోటీలు రేపు ఉదయం 6 గంటల నుంచి మొదలవుతున్నాయి. ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా మన జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా రాబోతున్నారు. ఈ పాఠశాల ప్రిన్సిపల్ మేడం రామకళ్యాణ్ మేడం గారు ఎంతో చక్కటి సదుపాయాలను ఈ పిల్లలకు కల్పించడం జరిగింది. భోజన వసతులు మరియు అన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ క్రీడా పోటీలలో 8 అంశాలు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికైట్, చెస్, క్యారమ్స్ 8 అంశాలలో నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా అథ్లెటిక్స్ వచ్చేసి 10 అంశాలు అండర్ 14, 17, 19 విభాగాలలో 100 మీటర్స్, 200 మీటర్స్, 400, 800, 1500, 3 km రన్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, డిస్కస్, హై జంప్, రీలే ఈ 11 విభాగాల్లో నిర్వహించుకోబోతున్నాం. థ్యాంక్ యూ. మందమరి పట్టణంలోని ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా ఈరోజు పట్టణ ఎస్ఐ రాజశేఖర్ మరియు నిర్వాహకులు రామటంకి దుర్గరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా స్థానిక భక్తుడైన రామటంకి దుర్గరాజు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు వందలాది మంది భక్తులచే బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారని, ఈ సంవత్సరం కూడా ఈరోజు పాదయాత్రను ప్రారంభించనున్నారని తెలిపారు. ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ దుర్గం రాజు ఆధ్వర్యంలో భక్తులందరూ భక్తి పారవశ్యంతో కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో భక్తి పారవశ్యానికి ప్రతీత మన మందమరి పట్టణ ప్రజలు. ఇక్కడ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా కూడా భక్తులందరూ కూడా శ్రద్ధాభక్తులతో పాల్గొని ఇక్కడ జరిగినటువంటి ఉత్సవాలు ఎక్కడ కూడా జరగవు అనే విధంగా అందరూ కూడా పాల్గొనేటువంటి గొప్ప పట్టణంగా మన మందమరి పట్టణం ప్రసిద్ధి చెందుతుంది. ఇంత ప్రశాంతంగా జనాలంతా ఇక్కడ ఉంటున్నారంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతననే కారణం అని చెప్పి అందరూ కూడా బయట ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. అటువంటి గొప్ప పట్టణంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా గత 3 సంవత్సరాల నుంచి రామటింగి దుర్గరాజు గారి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ సంవత్సరం కూడా అదేవిధిగా మన స్థానికంగా ఉండే పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని వారు ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచే మొదలు పెడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి ఇక్కడ ఉండేటువంటి స్థానిక బుగ్గ రాజేశ్వర స్వామి యొక్క ఆలయం వరకు కూడా చాలామంది భక్తులతో, ముఖ్యంగా మహిళా మాతలతో పాదయాత్ర అత్యంత వైభవపేతంగా గత 3 సంవత్సరాల నుంచి వైభవపేతంగా సాగుతోంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈ రోజున ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన మందమరి పట్టణ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు దుర్గారావు గారు చేస్తున్న కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా భక్తి పరవశంతో తమ లక్ష్యాన్ని చేరుకోవాలి, జాగ్రత్త చేరుకోవాలని కోరుకుంటున్నాం. ఈ పోలీస్ శాఖ తరఫున మీకు అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం. తర్వాత ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఈ భక్తి పరవశంతో తర్వాత వారి యొక్క కర్తవ్యాన్ని, లక్ష్యాలను సాధించాలని కోరుకుంటూ మరి ఒకసారి భక్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తున్నాం. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలానికి చెందిన భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సీనియర్ నాయకులు మాజీ సింగరేణి కార్మికుడు కల్వల లక్ష్మణ్ మంగళవారం ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు విషాదంలోకి మునిగిపోయారు. సోమగూడెం పాత బస్తీకి చెందిన లక్ష్మణ్ సింగరేణి సోమగూడెం 1వ గనిలో హలార్ ఆపరేటర్గా 33 సంవత్సరాలు సేవలందించి 2005లో గోల్డెన్ సెకండ్ తీసుకున్నారు. సేవలో ఉన్న కాలంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించారు.
కాసిపేట మండలం సిపిఐ కార్యదర్శిగా 3 సార్లు, జిల్లా సమితి సభ్యుడిగా, అలాగే కాసిపేట పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొని రైల్ రోకో వంటి కార్యక్రమాల్లో అరెస్ట్ అయి 2 సంవత్సరాలు జైలుకు వెళ్లారు. బుధవారం స్వగ్రామం సోమగూడెం పాతబస్తిలో అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణుకుంట్ల ప్రవీణ్, ఏఐటీసీ ఇన్ఛార్జ్ దాగం మల్లేష్, మాజీ సర్పంచులు వేముల కృష్ణ తదితరులు హాజరై ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కల్వల లక్ష్మణ్ పార్టీకి తీరని లోటని, ఆయన తుదిశ్వాస వరకు సిద్ధాంత నిబద్ధతకు నిలువు ధోరణి నేతలు పేర్కొన్నారు. కామ్రేడ్ కల్వల లక్ష్మణ్ గారు నిన్నటి రోజున మృతి చెందడం జరిగింది. వారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన సందర్భంలో కూడా లక్ష్మణ్ గారు సింగరేణిలో అపాయింట్మెంట్ అయ్యి ఆలర్ ఆపరేటర్ SMG1లో పనిచేసి కార్మికులకు ఆ రోజు ఏఐటీసీగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్గా నాయకత్వంలో పనిచేశారు. వాళ్ళు బ్రాంచ్ నాయకత్వంలో పనిచేసి కార్మిక వర్గానికి కూడా సేవలు అందించడం జరిగింది. అదే కాదు, పార్టీ పరంగా కూడా ప్రజా సంఘాలలో కూడా కలిసి పనిచేసిన వారు కాసిపేట మండలానికి మండల సిపిఐ కార్యదర్శిగా వారు సేవలు అందించడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో కూడా వారు చురుకైన పాత్ర పోషించి మరి అరెస్ట్ అయి కూడా మన కాజిపేట వరంగల్ జైల్లో కూడా అనుభవించిన సంగతి మనకు తెలుసు. కాబట్టి వారు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నిన్నటి రోజున కామ్రేడ్ కమ్యూనిస్ట్ కరుడుగట్టిన కమ్యూనిస్టువాది కల్వల లక్ష్మణ్ గారి మరణం మండలానికి మరియు కుటుంబానికి అలాంటి యువతకు తీరని లోటుగా భావిస్తూ తన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన జీవితం కమ్యూనిస్టుగా మొదలై సోమగూడెం పాతబస్తీ నివాసిగా బస్తీలో ఒక పెద్ద దిక్కుగా ఎవరికి కష్టాలు వచ్చినా గ్రామంలో ఎవరికి కష్టాలు వచ్చినా వాళ్ళ కుటుంబాల అండగా నిలబడుతూ సమస్యల పరిష్కారం కోసం తన సింగరేణి ఉద్యోగంలో భాగంగా ఉద్యోగం చేస్తూ కూడా అంటే ఆబ్సెంటిజం చేసుకొని కూడా సమస్యల పరిష్కారం కుటుంబాలకు అండగా నిలబడడానికి తను చేసినటువంటి సేవలు ఆ బస్తీకి సోమగూడెంకు కాసిపేట మండలానికి ఎంతో ఆదర్శవంతమైనవి. తన జీవితం మొత్తం పేద ప్రజల మధ్యనే గడిపి కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షట్పేట పట్టణ మున్సిపల్ పరిధిలోని మోదెల శివారులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయం వద్ద 7వ గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులు విజయవంతం చేశారు. ఈ సందర్భంగా లక్షట్పేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయ స్వయంభూ వెలిసిందని, ఆలయ నిర్మాణం కొరకు భక్తులు వస్తు రూపేణ, ధన రూపేణ, శ్రమ రూపేణ అందరూ కృషి చేయాలని, తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రతి పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గుట్టపై వెలిసిన స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యమని తెలిపారు. గిరి ప్రదర్శన అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా భగవద్గీత, హనుమాన్ చాలీసా పారాయణం, శివశంకర భక్త మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. గిరి ప్రదర్శనలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అన్నవరంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన మంచిర్యాల జిల్లా గండిపల్లి మండలం గూడెంకుంటపై వెలిసిన ప్రముఖ దేవాలయమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా ఉదయం నుండే భక్తులు స్వామివారి వ్రతాలకు మరియు దర్శనానికి బారుతున్నారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేయబడుతుంది. దేవస్థానం పక్కన క్యూ లైన్స్, మంచినీటి వసతి, భోజన వసతి, ప్రసాదాల వితరణ, అలాగే ఘాట్ రోడ్లో వృద్ధులకు, వికలాంగులకు మనకు ఉచిత వాహన వసతి కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే ముఖ్యంగా మంచినీటి కొరకు 50,000 వాటర్ ట్యాంకులు, అలాగే ఇతర ఘాట్ రోడ్లో అవసరం చోట్ల మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసు వారి సహకారంతో మనకు క్యూ లైన్స్, బారికేడ్స్, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ గారి ఆధ్వర్యంలో సిఐ గారు, ఎస్ఐ గారు పటిష్ట బందోబస్తు 350 మంది పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా స్థానిక గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారి సహకారంతో మెడికల్ క్యాంపు, 108 అంబులెన్స్, ఫైర్ సర్వీస్ కూడా ఏర్పాటు చేసినాం. గోదావరి నదిలో కూడా ప్రమాదాలు జరగకుండా మనకు ఫైర్ సర్వీస్ వారు బోటింగ్ ఇతరత్ర ఏర్పాటు చేసినారు. ఇలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని ఏర్పాటు చేస్తున్నాం.
కావున భక్తులు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన పూజల ద్వారా భగవాను దర్శించుకొని ధరించగలుగుతుగా మనం చేస్తున్నాం. ఈరోజు మనకు సుమారు పైన కింద కలిపి ఒక 2000 పైన వ్రతాలు అవుతాయి. ఇప్పటి వరకు 3 బ్యాచ్లు అయినాయి. ఇంకా కూడా సాయంత్రం వరకు మనకైతే బ్యాచ్ వైజ్గా అయితే మనకు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మనము పకడ్బందీగా కొంచెం భక్తులు వేచి ఉంటే అవకాశం ఉంటుంది. కానీ వ్రతం అంటే ఒక 2 గంటలు సమయం కాబట్టి దయచేసి ఓపికతో ఉండాలి. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీ కొరకే మేము అన్ని ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి భక్తులు గమనించవలసిందిగా సవినంగా మనం చేస్తున్నాం. వేలాది మంది భక్తులు గోదావరి నదిలో పవిత్ర స్వామివారి యొక్క వ్రతములు వేల సంఖ్యలో ఆచరించి విక్రమార్క గుండా స్వామివారి యొక్క దర్శనార్థమై చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పవిత్ర గోదావరి నదిలో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి యొక్క కొండకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క మొక్కులు నెరవేర్చుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక శుద్ధ ద్వాదశి గోదూరిక తులసి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. కార్తీక శుద్ధ త్రయోదశి మూలమంత్ర హవనములు ఇత్యాది హవనాలు హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నిత్య పూర్ణావతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు కొండకు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని మొక్కులు నెరవేర్చుకోవడం. ముఖ్యంగా తెలంగాణలోనే ఏకైక అన్నవరంగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం కనుక పక్కనే ఉన్నటువంటి ఒక నలుమూలల ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ హైదరాబాద్ పట్టణం నుండి కానీ చాలా మంది భక్తులు స్వామివారి యొక్క కొండకు వచ్చి స్వామివారి యొక్క దర్శనార్థమై స్వామివారికి దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క మొక్కులు చాలా పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. నమ్మకంతో చాలా వస్తారండి. రెండో అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం. మందమరి మండలం రామకృష్ణాపూర్ లక్ష్మీ గణపతి ఆలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజేంద్ర శర్మ, సతీష్ శర్మలు పండుగ యొక్క విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ఈరోజు ఉదయం నుంచి వందలాది మంది మహిళా భక్తులు దీపారాధనలు చేసి శివాలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారని, శివునికి అభిషేకాలు చేయడం జరిగిందని అన్నారు. మహిళలు ప్రతి ఒక్కరూ 365 భక్తులచే దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. ఓం గం గణపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మాసం కార్తీక మాసం. మాసాలలో చాలా విశేషమైనటువంటి, చాలా పవిత్రమైనటువంటి కార్తీక మాసం. శివాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివయే, శివకేశవులకు సంబంధించినటువంటి మాసము. ఈ మాసంలో ఈరోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి చాలా ప్రశస్తమైనది. ఉదయము దీపారాధన, ఉదయం 10 గంటలకు గణపతి దేవాలయంలో సామూహిక రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు ఏర్పాటు చేయడమైనది. మరియు సాయంకాలం 6 గంటలకు మాతలచే దీపారాధన, దీపాలంకరణ కార్యక్రమం ఉన్నది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ వినాయకుని యొక్క అనుగ్రహంకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. మనకు మాసాలలో కార్తీక మాసం చాలా శ్రేష్టమైనది. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా మాతలు ఆలయంలోకి వెళ్ళి దీపారాధన చేసి దేవుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. నిత్య సంతోష సౌభాగ్యాలతో ఉండాలని చెప్పేసి మాతలందరూ కూడా ఈ యొక్క దీప
ఆరాధన చేసి అట్లాగే కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా ఇంటి దగ్గర తులసి కోట దగ్గర తర్వాత దేవాలయంకి వచ్చేసి 365 వత్తులచే దీపారాధన చేసుకొని దీపదానములు చేసుకొని వాళ్ళు ఎల్లప్పుడూ తమ కుటుంబం సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి వేడుకుంటూ ఈ పూజా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. అట్లాంటి విశేషమైనటువంటి ఈ కార్తీక మాసం, ఈ కార్తీక పౌర్ణమి ఈసారి విశేషంగా బుధవారం రావడం, అందున అయ్యప్పకు ఇష్టమైన రోజు, చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి ఇందులో ప్రతి ఒక్కళ్ళు కూడా రామకృష్ణాపూర్ భక్తులు కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఎప్పుడు నిత్య సంతోష సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాం. ఆలయాల్లో కార్తీక సందడి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరిలో అంగడి బజార్ శివకేశవ ఆలయంలో వేకువజామున నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు వేద మంత్రోచ్చారణల నడుమ శివునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళలు దీపాలు వెలిగించి తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయాల్లో సందడిగా నెలకొంది. పరిగణిస్తారు. ఎందుకంటే ఈ మాసంలో కేశవుడు ఇద్దరికి కూడా ప్రియమైన మాసం కాబట్టి భక్తులు ఉదయం తెల్లవారుజామున కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి నిత్యం జరిగే జలాభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలకు సంసిద్ధులైనారు. అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకమైనది దీపం. గురించి వాళ్ళ వచ్చి ఆ విధంగా వాళ్ళ యొక్క పూజలు చేసుకొని ఉసిరికాయ చెట్టు కింద దీపాన్ని ముట్టించి అలాగే ఉసిరి ఒత్తులని, కార్తీక ఒత్తులని ఇలా త్రయోదశి నుంచి చతుర్దశి నుంచి పౌర్ణమి వరకు ప్రతిరోజు చాలా అంగరంగ వైభవంగా ఈ అంగడి బజార్లోని శివకేశ్వర దేవాలయంలో జరగడం మనందరికీ తెలిసిన విషయమే. గత 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. అలాగే ఈ ప్రాంత భక్తులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా తులసి కళ్యాణం, మొన్న ద్వాదశి నాడు చేయాల్సిన తులసి కళ్యాణం చేస్తున్నారు. అలాగే జ్వాలాతోరణ కార్యక్రమం కూడా ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు కలదు. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఆ దేవదేవునికి అటు శివునికి అటు కృష్ణునికి ఇద్దరికి కూడా ప్రీతిపాత్రులు కావాలని, అలాగే ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక పౌర్ణమి జరుపుకోవాలి. అలాగే సిక్కు మత గురు స్థాపకులైనటువంటి వారి యొక్క గురువు యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లాలోని విశ్వనాథ ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజలు, మహిళా భక్తులచే దీపారాధనలు, శివునికి అభిషేకాలు, తీర్థ అన్నప్రసాద కార్యక్రమాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత గర్మిల్ల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు, 50 మంది జంటలచే సత్యనారాయణ వ్రతాలు, దీపారాధనలు, అనంతరం మహా అన్నదానం. మందమరి మండల బొక్కలగుట్టలో ఋష్యమూక పర్వతగిరి ప్రదర్శనము చేసిన వందలాది భక్తులు, బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన నిర్వహించిన ఆలయ నిర్వాహకులు, భక్తులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.